భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం రోదసి యాత్రలో పెనుముప్పును తెప్పించాం. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయనుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ చెప్పారు. కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కళాశాల 7వ స్నాతకోత్సవాన్ని ఆదివారం నిర్వహించిన సందర్భంగా ఈ మాట చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. సో మీరు ఏమైనా సూపర్ కాప్ అనుకున్నారా? దృష్టికొచ్చిన ప్రతిదాని మీద దాడులు చేయడానికి వీల్లేదు. ఈడీని ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు ప్రతి నేరానికి సంబంధించి దాడులు నిర్వహించడానికి మీరు డ్రోన్ కాదని, అలాగని మీ దృష్టికి వచ్చిన ప్రతిదానిపై విచారణ చేయబడడానికి మీరు సూపర్ కాప్ కూడా కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించి చెన్నైకి చెందిన ఆర్కేఎం పవర్జన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన 900 కోట్ల డిపాజిట్లను ఈడీ సీజ్ చేయడం దాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆచరించింది. తాజాగా విచారించిన జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ వి లక్ష్మీనారాయణల ధర్మాసనం ఈడీపై పై విధంగా వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్గఢ్లోని పవర్ ప్లాంట్కు బొగ్గు సరఫరాపై ఆరోపణలు రావడంతో ఆర్కేఎంపై 2014 సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత దాన్ని మనీ లాండరింగ్ వ్యవహారం కింద ఈడీకి బదిలీ చేసింది. ఈ క్రమంలో ఏడాది జనవరి 31న ఆర్కేఎం సంస్థకు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టి 900 కోట్లను ట్యాచ్ చేసింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఈడీ ఎత్తి చూపిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు దొరకనప్పుడు ఇతర అంశాల మీద సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఈడీకి లేదని అభిప్రాయపడింది. నేరానికి సంబంధం ఉన్న వాటిని మాత్రమే సీజ్ చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. ఈడీ చర్య తీసుకున్న వాటి మీద ఎలాంటి ఫిర్యాదు కూడా నమోదు కాలేదని పత్రాలను బట్టి తెలుస్తోందని పేర్కొంది. తమ దృష్టికి వచ్చిన విషయాలన్నింటిపై విచారణ చేపట్టడానికి ఈడీ సూపర్ కాప్ కాదని, పీఎంఎల్ఏ కేసులో నేరానికి సంబంధించిన వాటి మీదే చర్యలు తీసుకునేందుకు వీలుందని తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిలకడగా ముద్రగడ ఆరోగ్యం మాజీ మంత్రి వైకాపా సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి